మీరు ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు, చాట్‌జీపీటీ వాడుతున్నారు, నెట్‌ఫ్లిక్స్ వీడియోస్ చూస్తున్నారు, పేటీఎం వాడుతున్నారు. ఇవన్నీ ఒక సెకండ్‌లో జరిగిపోతున్నాయి. కానీ ఆ ఒక్క సెకండ్ వెనక లాక్స్ ఆఫ్ సర్వర్స్, మిలియన్స్ ఆఫ్ కేబుల్స్, టన్స్ ఆఫ్ కూలింగ్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. కానీ అవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి తెలుసా? అవన్నీ డేటా సెంటర్ దగ్గర పనిచేస్తున్నాయి. సో, ఇండియాలో నెక్స్ట్ సైలెంట్ రెవల్యూషన్ జరగబోతుంది ఈ డేటా సెంటర్ థీమ్‌లో. సో, మన మన పెద్దలు గాని, మన బ్రోకరేజ్ సంస్థలు గాని, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు గాని ఈ థీమ్‌లో నెక్స్ట్ డికేడ్‌లో నెక్స్ట్ 10-15 ఇయర్స్ 30% గ్రోత్ మనకి 20-22% సీఏజీఆర్ మినిమం గ్రోత్ మనం ఫ్యూచర్‌లో చూస్తామని చెప్తున్నారు. సో, ఇండియా రిలేటెడ్‌గా చూస్తే మనకి 2030 నాటికి అంటే 3 ఇయర్స్ టైం ఆర్జిన్ ప్రకారం చూస్తే ఇంకా 17% గ్రోత్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, ఈ 17 ఇంత 2022 నుంచి ఇప్పుడు 2026 వరకు మనం చేసిన 3% ఇంప్రూవ్‌మెంట్ డేటా సెంటర్ థీమ్‌లో. ఇంకా 17% ఇంప్రూవ్‌మెంట్ అయితే చేయాల్సి ఉంది. సో, దీని రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చాలా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకుంటే ఏప్రిల్ 28 మనకు అదాని ప్లస్ గూగుల్ కలిసేసి ఒక ఇండియాలోనే లార్జెస్ట్ డేటా సెంటర్ హబ్ ఒకటి ఫౌండేషన్ వేయడం అయితే జరిగింది. సో, కమింగ్ డేస్‌లో దాని రిలేటెడ్ బజ్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు అంటున్నారు ఏఐ. సో, ఇప్పుడు ఏఐలో ప్రతి కంపెనీలో ఎంటర్ అవుతుంది. ఏఐకి జీపీయూ క్లస్టర్స్ కావాలి, జీపీయూ చిప్స్ కావాలి. సో, ఇక్కడ మేసివ్ డేటా సెంటర్స్ కావాలి. సో, చాట్‌జీపీటీ ఒక క్వెరీకి గూగుల్ సెర్చ్ కంటే 10 టైమ్స్ ఎనర్జీ ఎక్కువ వాడుతుంది, పవర్ వాడుతుంది. సో, ఇప్పుడు ఏఐ అడాప్షన్ అంటే ఏఐ రిలేటెడ్‌గా ఎక్స్‌పోనెన్షియల్‌గా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇప్పుడు సింపుల్‌గా ఒకటి చెప్పాలంటే ఒక ఎన్విడియా అనేది ఒక చిప్స్ అనేది తయారు చేస్తుంది. ఇది ఇంతకుముందు చూసుకుంటే 5 ఇయర్స్ కిందట ఇది స్టాక్ ప్రైస్ $15 ఉండేది. ఇప్పుడు $200 ఉంది. అంటే ఎంత గ్రోత్? 1000 టైమ్స్, 1200 టైమ్స్ గ్రోత్ మనం చూసినాం. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి గ్రోత్ 2022 నుంచి ఆల్మోస్ట్ చూడండి 4 లాక్స్ టైమ్స్ గ్రోత్ అనేది, 5 లాక్స్ టైమ్స్ గ్రోత్ అనేది చూసినాం. సో, ఇంత మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే మనకి డేటా సెంటర్‌లో ఫ్యూచర్‌లో కనిపిపోతుంది. అది ఒక స్టాక్ జర్నీనే, ఒక కంపెనీ జర్నీనే. కానీ ఇక్కడ మనకి ఒక థీమ్ జర్నీ మన గురించి మనం మాట్లాడుతున్నాము. ఇండియన్ సిటిజన్స్ పరంగా చూస్తే ఇండియన్ సిటిజన్స్ అనేది డేటా మన గవర్నమెంట్ మ్యాండేట్ చేసింది. సో, ఇప్పుడు ఈ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ, టెలికాం కానీ అవన్నీ సర్వర్స్ అనేది ఇండియాలోనే ఉండాలా, వేరే స్టేట్స్‌కి వేరే సర్వర్స్‌కి మూవ్ అవ్వకూడదు అని డేటా లోకలైజేషన్ అనేది ప్లాన్ చేస్తుంది మన గవర్నమెంట్. సో, దానికి రిలేటెడ్‌గా మనకి దాని రిలేటెడ్ యాక్ట్ వచ్చేసేసి డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారంగా ఇది మన ఇండియా లాంచ్ చేసింది. దీని రిలేటెడ్‌గా మనకి మ్యాసివ్ ఆపర్చునిటీ బిల్డ్ అయిపోతుంది డేటా సెంటర్ థీమ్‌లో. నెక్స్ట్ ఇండియాకి 22% డేటా జనరేట్ అనేది కావాలి. కేవలం 3% స్టోర్‌లోనే ఉంది. ఇప్పుడు మ్యాసివ్ గ్యాప్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు 17% మన గ్రోత్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది ఈ సెగ్మెంట్‌లో. నెక్స్ట్ ఇప్పుడు సింగపూర్ ఏషియాకి డిజిటల్ బ్యాక్‌బోన్ అనేది ల్యాండ్ స్కార్సిటీ వల్ల ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ అనేది మనకి గ్లోబల్‌గా ఇండియా సైడ్ మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ తక్కువ కాబట్టి. ఇప్పుడు గూగుల్ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. సో, రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా కానీ, ఏ సెగ్మెంట్ పరంగా చూసినా కూడా ఇక్కడ మనకి ఇండియాలో చీప్‌గా దొరుకుతాయి కదా కాబట్టి ప్రొడక్ట్స్ మనకి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన ఇండియాలో జరగబోతున్నాయి. సో, ఇండియా యావరేజ్‌గా మంత్లీ వైర్లెస్ డేటా యూసేజ్ పరంగా చూస్తే 250 జీబీ 25 జీబీ క్రాస్ అనేది చేసేసింది రీసెంట్‌గా. ఇప్పుడు 5G అడాప్షన్ అనేది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. 50-100 జీబీ అనేది జంప్ అవుతుంది ఎవ్రీ ఇయర్ 5G కన్సంప్షన్ ర్యాపిడ్‌గా గ్రో అయిపోతుంది. సో, ఇప్పుడు మోర్ కన్సంప్షన్ అనేది మోర్ స్టోరేజ్ అయిపోతుంది. ఇంతకుముందు ఈ 3G ఉండే టైంలో మనము కేబీస్‌లో డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంబీస్‌లో డౌన్లోడ్ చేసుకున్నాం, జీబీస్‌లో మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాం. సో, దానికి స్టోరేజ్ పెరిగిందా లేదా? ఎగ్జాక్ట్‌గా సేమ్ వే 5G రెవల్యూషన్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ స్టోరేజ్ క్యాపబిలిటీస్ అనేది పెరిగిపోవాలి. ఆ స్టోరేజ్ క్యాపబిలిటీస్ పెరగడానికి మళ్ళీ ఏది కావాలి? డేటా సెంటర్స్ కావాలి. ఫస్ట్ బేసిక్‌గా ఇప్పుడు మనము డేటా సెంటర్స్ అంటే ఏంటంటే డేటా సెంటర్స్ అంటే ఇప్పుడు మనకు సర్వర్స్ ప్లస్ పవర్, కూలింగ్, సెక్యూరిటీ, కనెక్టివిటీ ఇవన్నీ ఒక బిల్డింగ్ లాగా అనుకోండి. సో, ఇవన్నీ జాయిన్ చేస్తే దాన్ని డేటా సెంటర్ అని చెప్తారు. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు, రిజల్ట్స్ గూగుల్ డేటా సెంటర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఓటీటీ మూవీ చూస్తున్నారు, వీడియో అనేది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కానీ, యూట్యూబ్ ఓటీటీ కానీ దాని డేటా సెంటర్ నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ డేటా సెంటర్ నుంచి మనకు ప్రాసెస్ అవుతుంది. బ్యాలెన్స్ చూస్తున్నారు, దాని రిలేటెడ్ డేటా సెంటర్ నుంచి వస్తుంది. సో, ఇప్పుడు మనము ఎంటర్ప్రైజ్ రిలేటెడ్‌గా మనకు ఒక కంపెనీ కోసం కావాల్సిన దాని రిలేటెడ్ అన్నీ ఒక డేటా సెంటర్‌లో యూజ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు మనకు ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ అనేవి షేర్ చేయవు. సో, ఇప్పుడు దాని రిలేటెడ్‌గా ఇక్కడ స్కేల్ అనేది అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇక్కడ మ్యాసివ్ స్కేల్‌లో వాళ్ళు డేటా సెంటర్స్ అనేది లాంచ్ చేసుకున్నారు. సో, మ్యాక్రో ఇంజిన్ పరంగా చూస్తే ఏఐ ప్లస్ క్లౌడ్ అడాప్షన్ పరంగా చూస్తే గ్లోబల్ డేటా సెంటర్ కెపాసిటీ అనేది ఇప్పుడు డబుల్ అయిపోతుంది. ఇప్పుడు 200 జీబీ మనము 2030 నాటికి టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు దానికి కావాల్సింది 7 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కావాలి. ఇప్పుడు 2022లో మనకి చాట్‌జీపీటీ వచ్చింది. అప్పటి నుంచి 2024, 26 వరకు మనం చేసింది ఇంకా ఇంతవరకు ఆల్మోస్ట్ మనము ఒక 26 గిగావాట్స్ వరకే మనం క్రియేట్ చేసినాం. కానీ ఇక్కడ మనం తయారు చేయాల్సిందంతా 200 గిగావాట్స్ అనేది మనకి టార్గెట్ ఉంది. సో, ఇక్కడ ఎంత ఆపర్చునిటీ అనేది మనకి మ్యాసివ్‌గా కనిపిస్తుంది ఫ్యూచర్‌లో.
సో సింగపూర్ పరంగా చూస్తే అయినా ఏషియా అనేది డిమాండింగ్ షిఫ్ట్ అనేది ఇండియా సైడ్ చూపిస్తుంది. ఎందుకంటే చీప్గా ల్యాండ్ దొరుకుతుంది, చీప్గా లేబర్స్ దొరుకుతారు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, స్ట్రాటజిక్గా లొకేషన్ దొరుకుతాయి. సో 220 TBPS కేబుల్ కెపాసిటీ మనకి ఇండియా చెన్నై ప్లస్ ముంబై వరకు ఉంది. సో ఇవన్నీ కారణాల వల్ల మనకు డేటా సెంటర్స్ అనేది మనకి థీమ్ అనేది ఫ్యూచర్లో మనకి చాలా ఎక్కువ మ్యాసివ్గా గ్రోత్ కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మార్కెట్ షేర్ పరంగా చూస్తే 10 బిలియన్ మార్కెట్ సైజ్ ఉండేది 22 బిలియన్ మార్కెట్ క్యాప్ పరంగా వరకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి 2030 నాటికి. కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా 5 times జరుగుతుంది. సిఏజార్లో గ్రో అయ్యేది చూస్తేనే 25% మినిమం గ్రోయింగ్ సిఏజార్లా కనిపిస్తుంది 2030 వరకు. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటేనా అదాని వాళ్ళు 100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. గూగుల్ వైజాగ్లో ఉండే మన 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినారు. తర్వాత రిలయన్స్ 11 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినారు. తర్వాత లోదా గ్రూప్ 1.3 బిలియన్ చేసినారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చాలా మ్యాసివ్గా జరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క సెగ్మెంట్ గురించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే పవర్ గ్రిడ్ ఫైబర్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్. సో ఈ సెగ్మెంట్లో మనకి యాడ్ అవుతుంది వర్టికల్. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఇది ఒక నెక్స్ట్ డికేడ్ ఈ సెగ్మెంట్లో ఎన్ని కంపెనీస్ స్టడీ చేస్తారో స్టడీ చేయండి. ప్రతి ఒక్క కంపెనీ మనకు వర్తబులే ఈ సెగ్మెంట్లో. ఈ సెగ్మెంట్ కిందకి వచ్చేటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్, యూపీఎస్, కేబుల్స్, సోలార్స్ అండ్ డేటా సెంటర్కి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో ఇక్కడ ఈ సెగ్మెంట్ నుంచి 40-60% అనేది ఆపరేషనల్ కాస్ట్ లాగా మారిపోతుంది డేటా సెంటర్స్కి. సో ఎవ్రీ ఇయర్ మనకి న్యూ మెగావాట్స్ కానీ న్యూ గిగావాట్స్ కానీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ బెనిఫిషియరీ అయితే మారిపోతుంది. నెక్స్ట్ కూలింగ్ సెంటర్ కూలింగ్ సెంటర్ పరంగా చూసుకుంటే సో ఇంతకుముందు మనం మాట్లాడుకునేటట్లు కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజెస్ కానీ సో ఇట్లాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ కానీ ఇమర్షన్ కూలింగ్ కానీ. సో ఇప్పుడు మనకి డేటా సెంటర్స్ అన్ని చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి, చాలా కాంప్లెక్స్ టాస్క్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక జీపీయూకి సిపియూ డిఫరెన్స్ ఏంటంటే సిపియూ ఒక పని చేస్తేనా జీపీయూ 100 వర్క్స్ చేస్తుంది, ఒక ప్యారల్గా చేస్తుంది, సేమ్ టైం తీసుకుంటుంది. సిపియూ ఒక టాస్క్ చేసే టైంని జీపీయూ 100 టాస్క్ చేస్తుంది, ప్యారల్గా ఒకటే టైంలో చేస్తుంది. సో ఇప్పుడు 100 times హీట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దాన్ని హీట్ జరిగినప్పుడు లిక్విడ్ కూలింగ్ అనేది జరగాలి కదా. సో ఆ లిక్విడ్ కూలింగ్ కోసం ఇక్కడ కూలింగ్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని బెనిఫిషియరీ పొందుతాయి. ఇప్పుడు ఐటీ హార్డ్వేర్స్ పరంగా చూస్తే సర్వర్స్, స్టోరేజెస్, స్విచ్చెస్, కమోడిటీస్, లాంగ్ మీడియం మార్జిన్స్. సో ఈ సెగ్మెంట్లో చాలా ఎక్కువ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ డీసీ ఆపరేషన్స్ పరంగా చూస్తే ఇప్పుడు మనము ఓన్ చేసి ఆపరేట్ చేసి తర్వాత చార్జ్ చేసి రెంట్ ఇవన్నీ చేస్తాం. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకు 35-45% వరకు మనకి ఎబిటా మార్జిన్స్ అయితే గ్రో అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంప్యూటర్స్ లేరు ఈ సెగ్మెంట్లో. సో నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా చూస్తే ఇప్పుడు ఫైబర్ కేబుల్స్. సో మనకి దీని ఎగ్జాంపుల్ ఎస్టీఎల్ టెక్ రీసెంట్గా ఒక ఫైబర్ ఆప్టిక్ రిలేటెడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. సో దాని రిలేటెడ్ ఇంతకుముందు మనం స్టడీ చేసుకున్నట్టు. సో ఇప్పుడు దాని రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెరిగిపోతుంది, కనెక్టివిటీ పెరగాలి కాబట్టి. సో ఇప్పుడు డార్క్ ఫైబర్ కానీ సబ్మరీన్ కేబుల్స్ కానీ ఈ ఫైబర్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని మనకి ఇక్కడ లాభపడడం జరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ సర్వీసెస్ పరంగా చూస్తే DCMI సాఫ్ట్వేర్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ మేనేజ్ సర్వీసెస్ కానీ ఈ సెగ్మెంట్ నుంచి 60% వరకు మనకు మార్జిన్స్ అనేది కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఇది ఒక స్ట్రాంగ్ టీమ్. డేటా సెంటర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కూలింగ్, ఆపరేటర్స్ అండ్ కనెక్టివిటీ ఇవన్నీ ఒక మేజర్ సెగ్మెంట్స్ ఈ టీమ్కి. సో బెస్ట్ రిస్క్ అడ్జస్ట్మెంట్ లేయర్ లాగా మనకు కన్సిడర్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనకు ఈ సైకిల్ సిగ్నికల్ సైకిల్, స్ట్రక్చరల్ సైకిల్ అని చెప్పి చూస్తే మనము ఇక్కడ స్ట్రక్చరల్గా చేంజ్ అయిపోతుంది. ఏ భూమి అనేది స్ట్రక్చరల్గా వస్తుంది, సిక్లికల్గా కాదు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఏ మోడల్కి కానీ ప్రతి ఒక్క యాప్కి కానీ ప్రతి ఒక్క కొత్త యూజర్కి కానీ ఒక పర్మనెంట్ ఇంక్రిమెంటల్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది ఏ రిలేటెడ్గా. సో ఇప్పుడు డేటా లోకలైజేషన్ అనేది మారిపోతుంది. మన ఇండియన్ కంపెనీ గవర్నమెంట్ ఇండియాలోనే మన డేటా సెంటర్స్ ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. సో ఇప్పుడు డేటా సెంటర్ పరంగా చూసినా 15-20 years లాంగ్ టర్మ్ గోల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనకి సిక్లికల్గా మనకు చిన్న రిస్క్స్ కనిపించిన కూడా ఏంటివి టారిఫ్ రిలేటెడ్ చేంజెస్ కానీ తర్వాత సప్లై రిలేటెడ్గా ఏదైనా చేంజెస్ కానీ. సో అవన్నీ షార్ట్ టర్మ్ అని చెప్పుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఇక్కడ చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అనేది కూడా కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. అండ్ హార్డ్వేర్ రిలేటెడ్ సప్లై చైన్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ పవర్ సప్లై, పవర్ రిస్క్ ఇవన్నీ ఈ సెగ్మెంట్లో కొద్దిగా మనకు ఫ్యూచర్లో చూసుకోవాలి. సో ఓవరాల్గా ఈ థీమ్ రిలేటెడ్ కన్విక్షన్ పరంగా చూస్తే మనకు ఒక మంచి కన్విక్షన్ ఉండే థీమ్ లాగా చెప్పుకోవచ్చు మనము. సో మనకి మార్కెట్ సైజ్ పరంగా క్లియర్గా ఉంది. లాంగ్ 15-20 years మనకు ఈ థీమ్ అనేది కనిపిస్తుంది. ఏ ప్లస్ డిజిటలైజేషన్ నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో 2023 యాక్ట్ ప్రకారంగా ఇండియా డేటా ఇండియాలోనే ఉండాలని చెప్పి ఆ యాక్ట్ పరంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. గ్లోబల్ ఆపర్చునిటీ చాలా మ్యాసివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ పూల్ పరంగా చూస్తే మనకి ఇక్కడ మినిమం 35-40% ఎబిటా గ్రోత్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ అనే బెనిఫిషియరీ పొందడం జరుగుతుంది. సో ఇక్కడ కేబుల్
కంపెనీస్ కానీ, హీట్ కంపెనీస్ కానీ, పవర్ రిలేటెడ్ పవర్ కంపెనీస్ కానీ, తర్వాత కూలింగ్ సిస్టమ్ రిలేటెడ్ కూలింగ్ కంపెనీస్ కానీ, సో బ్యాటరీ రిలేటెడ్ ఎంట్రీ బ్యారియర్స్ రిలేటెడ్ కంపెనీస్ కానీ. సో ఇక్కడ ప్రతి ఒక్క సెగ్మెంట్లో మనకి ఎక్స్పాన్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 5 అనేది చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్ టారిఫ్స్ కానీ, సప్లై చైన్ డిస్రప్షన్స్ కానీ, ఏదైనా ఒక చిప్ కానీ ఏదైనా మనకు జీపీ రిలేటెడ్ మనకి ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి కంపెనీ రిలేటెడ్ ప్రాఫిట్స్ మీద హిట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కంపెనీ హ్యూజ్ షిఫ్టింగ్ అయితే జరగబోతుంది. రిటైల్ పవర్ ఎక్విప్మెంట్స్ కానీ. సో ఈ సెగ్మెంట్లో హై కన్విక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇందాక చెప్పినట్టు మనకు ఫ్యూచర్లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అయితే జరగబోతుంది. సో ఒక మెగావాట్స్ డీసీ ఈక్వల్ టు 8.7 మిలియన్ కిలో వాట్స్ పర్ ఇయర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకున్న పవర్ కాస్ట్ అనేది 40-60% పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు టారిఫ్ హైక్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది అలాంటి కేసులో. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకి ఇది ఒక ప్రాబ్లం ఉంది. పవర్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ డికేట్స్లో యూజర్స్ పెరిగిపోతారు. సో అంతమంది యూజర్స్కి ఈ స్కేల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా హిస్టరీగా మనకి ల్యాండ్ అక్విజిషన్స్ కానీ, క్లియరెన్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాటర్ స్కేర్సిటీ, పవర్ స్కేర్సిటీ. నెక్స్ట్ ఇండియా ఫ్యూచర్ థీమ్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ ఉండేది మనము 2025 to 2020 వరకు ఫౌండేషన్ థీమ్లో ఉన్నాము. 28 నుంచి 32 వరకు స్కేలప్ థీమ్లో ఉన్నాము. 2032 to 40 వరకు మెచ్యూరిటీ థీమ్ స్టేజ్లో ఉంటాము. సో ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్లో చూసుకుంటే 60 to 70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతున్నాయి ఈ టైంలో. అండ్ ఈ మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి స్కేల్ చేస్తుందా లేదా అనేది మనం ప్రజెంట్ అయితే చెక్ చేసుకుంటాం. సో రిలేటెడ్ జీపీయూస్ కానీ, చిప్స్ కానీ మనము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇండియా ఒకటి ఎయిమ్ అయితే పెట్టుకుంది. సో రిలేటెడ్గా మనకు ఒక స్ట్రాంగ్ మ్యాసివ్ ఆపర్చునిటీ ఫౌండేషన్ అయితే జరిగింది రీసెంట్ టైమ్స్లో. నెక్స్ట్ స్కేలప్ ఫేజ్లో చూసుకుంటే వర్క్లోడ్స్ అనేది పెరిగిపోతాయి. అండ్ తర్వాత ఏజెంట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఎలా వాడతాము, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అలాంటినే రిలేటెడ్ ఏజెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏజెంట్సే క్రియేట్ చేస్తాయి వర్క్ఫ్లోస్ అన్ని. సో ఇండియా అనేది ఒక రీజనల్ హబ్ లాగా మారిపోతుంది. సో 10 బిలియన్ నుంచి 22 బిలియన్ వరకు మనకి ఇక్కడ మార్కెట్ క్యాప్ అనేది చేంజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మెచ్యూరిటీ ఫేస్లో చూసుకుంటే 22 బిలియన్ నుంచి 31 బిలియన్ వరకు మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియా నుంచి వేరే స్టేట్స్కి ఎలా వెళ్తాయి, తర్వాత 500 బిలియన్ మెగావాట్స్ నుంచి 1500 మెగావాట్స్కి ఎలా మెచ్యూర్ అవుతుంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒక మ్యాసివ్ బిల్డ్ అయితే జరగబోతుంది, షిఫ్ట్ అయితే జరగబోతుంది. సో ఇప్పుడు మనము పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక మెగావాట్ పవర్కి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కేబుల్స్ కానీ, యూపీఎస్ కానీ ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిషరీ పొందుతాయి. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవి ఉన్నాయి, సిల్చర్ టెక్నాలజీస్, ట్రైల్, టీఆర్ఎల్ ట్రైల్, ఇట్లాంటి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు కేబుల్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏమి ఉన్నాయి, ఎస్టీఎల్ టెక్, అట్లా ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క కంపెనీస్ మంచి స్టాక్స్ ఉన్నాయి. మన వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క మంచి వీడియోస్ స్టాక్స్ అన్ని. సో ఇప్పుడు కూలింగ్ టెక్నాలజీ పరంగా చూస్తే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ పరంగా చూస్తే ఫాస్ట్ గ్రోయింగ్ డ్రివెన్ అనేది మనకి కూలింగ్ సిస్టమ్, ఫైబర్ కనెక్టివిటీ, సబ్మెరైన్స్. సో ఈ సెగ్మెంట్ అనేది మనకి ఫ్యూచర్లో మనకి బాగా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు డేటా సెంటర్ అనేది డిజిటల్ ఎకనామీ లాగా మారిపోతుంది. ఇంతకుముందు మనకి యూపీఐ అనేది ఉందా, యూపీఐ అనేది లేదు. కానీ ఇప్పుడు ఒక 5-10 ఇయర్స్ కింద చేంజ్లో మనకి యూపీఐ అనేది మారిపోయిందా లేదా, ఎగ్జాక్ట్గా సేమ్. ఇప్పుడు డేటా సెంటర్స్ అనేది ఒక డిజిటల్ ఎకనామీ లాగా మారిపోతుంది. క్లౌడ్, పేమెంట్స్, హెల్త్ కేర్ ఇవన్నిటికీ బ్యాక్ బోన్ లాగా మారిపోతుంది. సో ఇప్పుడు ఇది ఒక టెంపరీ థీమ్ అయితే కాదు, పర్మనెంట్ థీమ్ ఇది, 10 to 15 ఇయర్స్ థీమ్. నెక్స్ట్ రెండోది మ్యాసివ్ గ్యాప్ అనేది ఇక్కడ ఉంది. ప్రజెంట్ అయితే మనకు 20% డేటా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండేది మనం 3% స్టేజ్లోనే ఉన్నాం. అంటే ఇక్కడ 60 to 70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ కంపెనీస్ కూడా అనౌన్స్ చేసినాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. 10 to 15 ఇయర్స్ లాంగ్ రన్వే కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ది 87 to 100% హై కన్విక్షన్ లాగా మారిపోతుంది. సో పవర్ కానీ, కూలింగ్ కానీ, కనెక్టివిటీ కానీ ఈ సెగ్మెంట్లో ఒక రిస్క్ అనేది ఒక ఇండైరెక్ట్ ప్లేయర్ లాగా కనిపిస్తుంది ఫ్యూచర్లో. సో ఇదండి. సో ఓవరాల్గా చెప్పాలంటే డేటా సెంటర్ థీమ్ వల్ల ఒక చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే బిల్డ్ అవబోతుంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మనకి సెగ్మెంట్ మనకి యూజ్ అవుతాయని క్లారిటీ ఉంటుంది. సో ఇదేనండి మా వీడియో. థ్యాంక్ యూ, జై హింద్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియో క్రియేట్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, జై హింద్.